సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ సుభాష్ మాలిక్ గారు, నాతోటి ఆర్ఎంబీలో వర్క్ చేస్తున్న జోనల్ కార్యబృందం, డివిజనల్ కార్యబృందం మరియు కార్మిక సోదరిమణులు, ఈరోజు విశిష్ట అతిథి శ్రీ ఎం సంజీవయ్య గారు రిటైర్మెంట్ ఫంక్షన్కు వచ్చిన బంధుమిత్ర అందరికీ ఆర్ఎంబీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంజీవయ్య గారు టికెట్ చెకింగ్ బ్రాంచ్లో ఒక బ్రాంచ్ సెక్రటరీగా ఉంటూ 42 సంవత్సరాల తన సుదీర్ఘమైన జీవితాన్ని రైల్వేకు అంకితం చేసిన మహా మనిషి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక మంచి అథ్లెట్, రన్నింగ్ లో మరి ఒక ఈ విజయవాడకి, అదేవిధంగా విజయవాడ డివిజన్ కి, దాంతోపాటు ఇండియన్ రైల్వేస్ కి మరి ఎన్నో మెడల్ తెచ్చిన ఒక మంచి అథ్లెట్ అని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. సంజీవయ్య గారు మరింత సౌమ్యుడు, ఆయన ఎంత మంచి గుణగణాలు కలిగిన ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన 42 సంవత్సరాల జీవితంలో 3 డిఆర్ఎం అవార్డులు, ఒక సిసిఎం అవార్డు తీసుకోవడం అంటే అంత ఆషామాషి పని కాదు. మరి ఆయన కృషి, ఆయన పట్టుదల, ఈ రైల్వే శాఖకు చేసిన ఎంతో సుదీర్ఘమైన ఆయన ప్రయాణంలో ఒడిదొడుకులు లేకుండా ఆయన యొక్క సక్సెస్ఫుల్ లైఫ్ ని రైల్వేకి అందించడం అంటే ఆ భగవంతుని ఆశీర్వాదం తప్ప, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్ప ఇంకెవరిది కాదని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, టికెట్ చెకింగ్ బ్రాంచ్ లో టికెట్ చెకింగ్ డ్యూటీ అంటేనే ఎంతో కష్టమైన డ్యూటీ. ఆ ఉద్యోగం చేయడం అంటే రైల్వేకు ఇమేజ్ రావాలన్నా, రైల్వేకు మంచి పేరు తేవాలన్నా ఫస్ట్ పబ్లిక్ కి ముందుండి నడిచే ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక టికెట్ కలెక్టర్, సిటిఐ, టిటిఈ వీళ్ళు మాత్రమే. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా పబ్లిక్ ఎవరు చాలా వరకు తెలియదు. టీసీ అంటే అంత గౌరవప్రదమైన ఉద్యోగం. దానిలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నాకు బర్త్ ఇస్తే చాలు, బర్త్ తీసుకుంటారు, పడుకొని వెళ్తారు, దిగేటప్పుడు కొంచెం థ్యాంక్స్ కూడా చెప్పరు. ఈ విషయానికి వస్తే రైల్వే కార్మికులు కూడా పాస్ ఉంటుంది, సార్ నేను వస్తా సార్ అంటారు. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు ఆయన ఏదో చాట్ చూసి ఈ బర్త్ తీసుకోమ్మా అంటాడు, వెళ్ళి పడుకొని దిగి వెళ్ళిపోయేటప్పుడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరు. అది మన రైల్వే కార్మికులకు కూడా ఆ టెండెన్సీ ఉంది. కాబట్టి ఒక ప్యాసింజర్ ని ఎంత క్షేమంగా తన గమ్యానికి చేర్చాల్సిన అవసరం ఉందో దానికి నిరంతరము, ఒకవేళ రాత్రి డ్యూటీ అయితే ప్రతి స్టేషన్ కి ఎంతమంది దిగాలి, ఎంతమంది ఎక్కాలి, ప్రతి వారిని ఆయన తట్టి అయ్యా నీ స్టేషన్ వస్తుంది మీరు దిగండి అని చెప్పి మరి వాళ్ళను క్షేమంగా చేర్చే ఈ ఒక ఉద్యోగంలో ఈ టికెట్ చెకింగ్ పాత్ర ఎంతో ముఖ్యమైనదని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా టికెట్ చెకింగ్ స్టాఫ్ అంటే టీసీలు అనగానే మామూలు పబ్లిక్ ఏమంటే వీళ్ళు ఏదో డబ్బులు ఇస్తే మాకు బర్తులు ఇస్తారు, లేదా ఆయనకు డబ్బులు ఇస్తేనే మాకు బర్త్ ఇచ్చి తీసుకెళ్తారనే ఒక దుష్ప్రచారం కూడా మన రైల్వే శాఖ మీద చేస్తారు. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఒకటే, అంత దిగజారిన వ్యవస్థలో మన కార్మికులు రైల్వే టికెట్ చెకింగ్ స్టాఫ్ లేరు. ఎంతో నియమ నిబంధనలతో వాళ్ళు కృషి చేసి రైల్వే ఆర్గనైజేషన్ కి ఉన్నత సేవలు అందించడంలో ముఖ్యమైన పాత్ర టికెట్ చెకింగ్ స్టాఫ్ అని సందర్భంగా తెలియజేసుకుంటూ, సంజీవయ్య గారు
ఈ యొక్క రైల్వేకి కాకుండా రైల్ మజ్దూర్ యూనియన్ కి మరి ఇండియన్ రైల్వేస్ లో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక స్ట్రాంగెస్ట్ బ్రాంచ్ ఉందంటే అది విజయవాడ డివిజన్ టికెట్ చెకింగ్ స్టాఫ్ అని మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన 42 సంవత్సరాల సుదీర్ఘమైన సేవలు రైల్వేకు అంకితం చేసి దానికి వారి కుటుంబంతో వాళ్ళ భాగస్వామితో పిల్లలతో మరి ఎంతో చక్కగా కుటుంబాన్ని కూడా సరిదిద్దుకొని అటు కుటుంబంలోనూ ఇటు సంఘంలోనూ సమాజంలోనూ ఉద్యోగ భద్రతలో కూడా మంచి పేరు సంపాదించుకొని ఈ రోజు రిటైర్డ్ అవుతున్న సంజయ్ గారికి ఆర్ఎంయూ తరఫున మరి ఆర్ఎంయూ ఫ్యామిలీ తరఫున వారికి వారి కుటుంబానికి భవిష్యత్తులో మంచి జరగాలని వారి రిటైర్మెంట్ జీవితము సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డివిజనల్ సెక్రటరీ డివిజనల్ ప్రెసిడెంట్ ఆర్ఎంయూ విజయవాడ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.